విజయవాడలో ప్రైవేట్ బోట్లు వాళ్ళు డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవు. బోట్లు అన్ని ప్రభుత్వం ఫ్రీగా ఏర్పాటు చేసిందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అవి కూడా నేను చాలా స్పష్టంగా చెప్పాను. ఎవ్వరూ ప్రైవేట్ బోట్లు ఆథరైజేషన్ లేదు, ఒక్క పైసా కూడా ఇవ్వద్దండి. అన్ని గవర్నమెంట్ బోట్లే ఉన్నాయి, డబ్బులు ఇవ్వద్దండి. రెండోది, ట్రాక్టర్లు ఎన్ని కావాలంటే అన్ని పెట్టాం. ట్రాక్టర్ల ద్వారా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా పెట్టాం. ఇంట్లో కూర్చొని బాధ ఉంటే పక్కన ఏదైనా కొనుక్కోవాలన్నా పోలేకపోతున్నారు వాటర్లో, ట్రాక్టర్లు పెట్టి ఆ ట్రాక్టర్లు తీసుకుపోతున్నాం. కొన్ని బస్సులు కూడా పెట్టాం, ఎక్కడన్నా బయట రావాలంటే అలాంటి అన్ని సదుపాయాలు చేశాం. ఏది ఇప్పుడు నేను చూసి చెప్తాను, మీకు పేరుతో సహాయం అంటాను. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ఎవరైనా సరే బోట్లో డబ్బులు వసూలు చేస్తే మాత్రం, ఒకవేళ ప్రైవేట్ వాళ్ళు ఉంటే మీకు కూడా మేమే డబ్బులు ఇస్తాం. డబ్బులు వసూలు చేయొద్దండి. వసూలు చేస్తే మాత్రం నేను మీద కేసు పెట్టిస్తా, జైల్లో పెట్టిస్తా. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. నేను రేపటి నుంచి జరిగే పరిణామాలు కూడా ఈరోజు ఊహించుకుని కూరగాయలు రేట్లు పెంచేస్తారని, కూరగాయలన్నీ మేము కూడా తెప్పించి ఎక్కువ డంప్ చేసి ఫిక్స్డ్ ప్రైస్ పెడదాం అనుకుంటున్నా. రెండే రేట్లు ఉంటాయి, మళ్ళీ కన్ఫ్యూజన్ లేకుండా. ఎన్ని వ్యాన్లు కావాలంటే అన్ని వ్యాన్లు పెట్టి ఆ కూరగాయలు అమ్ముతాం. అది ఎంత రీజనబుల్ ప్రైస్ మధ్యాహ్నం మీకు చెప్తాను. అదే రేటుకి అమ్మాలా, అది కూడా గవర్నమెంట్ అవుట్లెట్సే పెడతాం. అవుట్లెట్స్ పెట్టి ఎక్కడికక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. బిగినింగ్లో చాలా సఫర్ అయ్యారు. సఫర్ అయిన వాళ్ళకి ఇంకా ఇబ్బందులు పెట్టడం కరెక్ట్ కాదు. ఎవ్వరు ₹1 వసూలు చేసినా మానవత్వం లేకుండా చేస్తే చాలా సీరియస్గా ఉంటుంది. మళ్ళా డోంట్ మిస్టేక్ మీ, నేను అరెస్ట్ చేయించిన ఆశ్చర్యం లేదు. దొరికితే మాత్రం అరెస్ట్ అయ్యి. కూరగాయలు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నా, అప్పీల్ చేస్తున్నా. నేను అందుకనే బయట ఉండే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ చెప్పా, బయట కూరగాయలను తెమ్మని చెప్పాను, డంప్ చేస్తాను. ఇదే మరి నాకు విశాఖపట్నంలో 2వ రోజు 3వ రోజు కూరగాయల రేట్లు పెంచేశారు. మన బాధ మంది, వాళ్ళ అవకాశం వాళ్ళది. ఇది మంచిది కాదు. నిత్యావసర వస్తువుల సరుకులన్నీ కూడా ధరలు పెంచడానికి వీల్లేదు. నేను విజిలెన్స్ అప్పుడే యాక్టివేట్ చేశాను. వాళ్ళకు కూడా చెప్పాను, మీ డ్యూటీ ఇది, ఎక్కడికక్కడ యాక్టివ్గా ఉండండి. ఎవరైనా చేస్తే మాత్రం ఎసెన్షియల్ కమాడిటీస్ యాక్ట్ కింద చర్యలు తీసుకుంటాం. జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. ఏదో కష్టకాలంలో ఉంటే మనం కూడా ఎక్స్‌ప్లాయిట్ చేయడం మంచిది కాదు. విజయవాడ విపత్తు ఖచ్చితంగా ప్రభుత్వం నిర్లక్ష్యమే. నష్టపరిహారం అందించాలని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. 32 మంది చనిపోయినారు. ఇప్పటికే పేర్లతో సహా ఈరోజు సాక్షి దినపత్రికల్లో ఇప్పుడు పేర్లతో సహా కూడా రాశారు. ఫలానివాడు అని. ఆ 32 మంది కన్నా కూడా ఇంకా ఎక్కువగా ఇంకా చనిపోయిన వాళ్ళు ఇంకా తేలే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. మరి 32 మంది చావుకు కారణం ఎవరు? మరి ఇంత దారుణంగా ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ అనేది నువ్వు లేకుండా ఈ మాదిరిగా నువ్వు మేనేజ్ చేయడము అనంటే, ఇంత దారుణంగా మేనేజ్ చేయడము అనంటే, అసలు ముఖ్యమంత్రిగా నువ్వు నీ పదవిలో ఉండడానికి నువ్వు అర్హుడివేనా అని చెప్పి ఒకసారి చంద్రబాబు నాయుడు తన గుండెల మీద తాను చేయి వేసుకొని ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన కార్యక్రమాలు ఏదీ తాను చేయలేదు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఫెయిల్ అయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. 32 మంది చనిపోయినారు ఈరోజు. ఈ 32 మంది చావులకు చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు ఈ చావులకు ఓనర్షిప్ తీసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పి దాదాపుగా 4 నెలలుగా వస్తా ఉంది. 4 నెలలుగా ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అధికారులను ఆయనే దగ్గరుండి, ఆయనే ఏ అధికారిని ఎక్కడ పోస్టింగ్ వేయాలి అని చెప్పి ఆయనే దగ్గరుండి ఈ 4 నెలల్లో పోస్టింగ్లు కూడా తానే పూర్తి చేసినాడు. మన ఆయనే పోస్టింగ్లు ఇప్పించుకున్న అధికారులు వల్ల ఇది జరిగింది అని చెప్పి ఆయనే చెప్తా ఉన్నాడు సిగ్గు లేకుండా అనంటే, అంతకన్నా సిగ్గుమాలిన పని ఏదైనా ఉంటుందా? కేవలం ఆయన మీద వచ్చిన తప్పును కప్పిపుచ్చుకునేదానికి అధికారులను బలిపశువులను చేస్తూ అధికారుల మీద వేలెత్తి చూపించే కార్యక్రమం చేస్తా ఉన్నాడు. తప్పెక్కడ జరిగింది అని అంటే, మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు దగ్గర తప్పు జరిగింది. అసలు ఫ్లడ్ తుఫాను వస్తా ఉందని నీకు బుధవారం రోజు నీకు సంకేతం వస్తే, బుధవారం నువ్వు కానీ ఒక రివ్యూ తీసుకుని ఉంటే, ఆ రివ్యూలో
ఇరిగేషన్ సెక్రటరీ, రెవెన్యూ సెక్రటరీ, హోమ్ సెక్రటరీని పిలిచి నువ్వు రివ్యూ తీసుకుని అంటే స్పెషల్ పడబోతా ఉంది అన్న సంఘటన అన్న పరిస్థితులు నీకు తెలుసు. డ్యాంలలో రిజర్వాయర్లు ఎంతున్నాయో నీకు తెలుసు. పై రాష్ట్రాల నుంచి ఎన్నెన్ని నీళ్లు వస్తున్నాయో నీకు తెలుసు. మరి ఇంత సమగ్రమైన ఇన్ఫర్మేషన్ నీ దగ్గర ఉన్నప్పుడు కేవలం ఒక రివ్యూ తీసుకుని ఉంటే ఎవరెవరికి ఏమేం పనులు చేయాలనే బాధ్యతలు అప్పచెప్పుంటే అసలు ఈ రోజు ఈ పరిస్థితి ఉండేదే కాదు కదా. మరి కారణం నువ్వు అయినప్పుడు, నీ మీద తప్పు జరిగినప్పుడు, నువ్వు తప్పు చేసినప్పుడు దాన్ని కనీసం హూందాగా యాక్సెప్ట్ చేసి తప్పు చేశాను అని చెప్పి యాక్సెప్ట్ చేసి క్షమాపణ అడిగి ప్రజలను అడుగులు ముందుకు వేయాలి. కానీ తాను చేసిన తప్పుకు అధికారుల మీద ఏలెత్తి చూపిస్తూ అధికారులను తప్పుపడుతూ తాను అధికారుల మీద నెపాన్ని వేసి తప్పించుకునే కార్యక్రమం చంద్రబాబు చేయడం అంటే ఇంతకన్నా దారుణమైన వ్యక్తి ప్రపంచంలో ఎవడూ ఉండడు. విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లో 62 మెడికల్ క్యాంపస్ ఏర్పాటు చేశామన్న సీఎం చంద్రబాబు నాయుడు. ఈరోజు పైన పడిన వర్షంతో ఇంకా బుడమేరు బ్రీచెస్ ని క్లోజ్ చేయలేకపోయారు. మార్నింగ్ లోకేష్ గారు, రామానాయుడు అక్కడే ఉన్నారు. వెళ్లి దాన్ని క్లోజ్ చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నారు. రోడ్ అయితే ఫామ్ చేశారు, ఒక బ్రీచ్ కూడా క్లోజ్ చేశారు. ఇంకా 2 బ్రీచెస్ ఉన్నాయి. దే ఆర్ వర్కింగ్ ఆన్ దట్. దాని కింద కూడా ఏమి ఉన్నాయి అవన్నీ వర్క్ చేయడానికి ముందుకు పోతున్నారు. ఇంకొక పక్కన ఎలక్ట్రిసిటీ అయితే ఏ సబ్ స్టేషన్ లో ఏ ట్రాన్స్ఫార్మర్ దగ్గర వాటర్ లేకపోతే అవి ఛార్జ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. సాయంత్రానికి చాలా వరకు కొన్ని వస్తాయి. నీళ్లుంటే మాత్రం ఈ షార్ట్ సర్క్యూట్ గానీ లేకపోతే ఏదైనా ప్రమాదం ఉంటుందనే ఉద్దేశంతో జాగ్రత్తగా వెళ్తున్నారు. మున్సిపాలిటీ వాటర్ సప్లై కూడా ఒక పక్క ట్యాంకర్స్ 182 ట్యాంకర్లు పనిచేస్తున్నాయి. పెద్ద ఎత్తున వాటర్ కూడా సప్లై చేస్తున్నాం. ఈ 2 సప్లై చేస్తున్నాయి. ఎక్కడికక్కడ మున్సిపల్ వాటర్ సప్లై కూడా ఆపరేట్ చేయడం ప్రారంభించారు. దీనివల్ల 1-2 రోజులు ఆ నీళ్లు వాడడానికి వీలు లేదు. టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. క్వాలిటీ మీద బురద ఉంటుంది, ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ సప్లై ఒక టెస్టింగ్ అయిన తర్వాతనే ఎప్పుడు వాడాలి కూడా చెప్తారు. కానీ స్నానానికి ఇటుకు వాడుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇంకొక పక్కన 62 మెడికల్ క్యాంపులు కూడా పెట్టాం. ఈ మెడికల్ క్యాంపులు కూడా పెట్టి అక్కడికక్కడే వాళ్ళకి కావాల్సిన కూడా ఇస్తున్నాం. ఇప్పటికే ఒక 50 దాకా ఫైర్ ఇంజిన్స్ వచ్చాయి. ఏవైతే ఇండ్లన్నీ కూడా క్లీన్ చేయడం పని ప్రారంభించారు. 2050 ఇంకొక 40-50 వస్తాయి. ఒక 100 పైన ఫైర్ ఇంజిన్స్ వచ్చి ఎక్కడికక్కడ ఈ బురద గాని ఇన్సైడ్ హౌస్ అన్ని కూడా క్లీన్ చేసే బాధ్యత ఫైర్ ఇంజిన్స్ అన్నిటికీ అప్పచెప్పాం. ఆ పని కూడా చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ 2024 సభ్యత్వం నమోదు కార్యక్రమంలో పాల్గొన్న విజయనగరం జిల్లా బీజేపీ అధ్యక్షులు ఈశ్వర్రావు, రాష్ట్ర నాయకులు దయాకర్ రెడ్డి, పావని, జిల్లా నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ విజయనగరం జిల్లా ఆఫీసులో ఏర్పాటు చేసినటువంటి ఈ పత్రికా మీడియా సమావేశానికి నాతో పాటు ఇక్కడికి వచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోదరులు దయాకర్ రెడ్డి గారికి, అలాగే సీనియర్ నాయకులు పైడి వేణుగోపాల్ గారికి, విజయనగరం పార్లమెంటరీ కన్వీనర్ మన సంబరి లక్ష్మీనరసింహ గారికి, రాష్ట్ర కార్యదర్శి సోదరిమణి రెడ్డి భావని గారికి, జిల్లా ప్రధాన కార్యదర్శి సోదరుడు రాజేష్ వర్మ గారికి, అలాగే స్టేట్ ఎగ్జిక్యూటివ్ సీనియర్ నాయకులు నారాయణరావు గారికి, అలాగే ఈ సమావేశానికి చేసిన పత్రికా సోదరులకి, మీడియా మిత్రులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. భారతీయ జనతా పార్టీ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి సభ్యత్వ కార్యక్రమాన్ని చేపడుతుంది. అంతకుముందున్న సభ్యత్వాలన్నీ క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్తగా సభ్యత్వాన్ని ప్రారంభం చేస్తుంది. ఇది ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి, 6 సంవత్సరాలకు ఒకసారి ఈ కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా ఇదివరకు 2014లో జరిగింది, 2019లో జరిగింది, మళ్ళీ ఇప్పుడు 2024లో ఈ కార్యక్రమం జరుగుతుంది. మిగతా పార్టీలకు భిన్నంగా ఉంటుంది సభ్యత్వ కార్యక్రమం. ఇక్కడ భారతీయ జనతా పార్టీలో ప్రాథమిక సభ్యత్వానికి ఎక్కడా కూడా ఏ విధమైన రుసుము తీసుకోవడం ఉండదు. కానీ మిగతా పార్టీల్లో చూసుకుంటే ఎవరు ఎక్కడ జాయిన్ అయ్యారో పేర్లు ఉంటాయి కానీ, రసీదులు ఉంటాయి కానీ, సభ్యులు ఎంతమంది ఉంది కరెక్ట్గా చెప్పడం. కానీ ఇక్కడ అంతా ఆన్లైన్లో చేస్తాం, ఎవరైనా చేసుకోవచ్చు.
మనం మిస్డ్ కాల్ ఇస్తే మనకు లింక్ వస్తుంది. ఆ లింక్ ద్వారా క్లిక్ చేసి మన డీటెయిల్ ఫిల్ చేస్తే మనకి సభ్యత్వం నమోదవుతుంది. ఎవరికి తెలియకుండా చెప్పకుండా ఇక్కడ ఎవరిని కూడా సభ్యులుగా చేర్చుకోవాలి. విజయనగరం తోటపాలెంలో ఏఐఎం ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఇందులో పాల్గొన్న వారు ఏఓ బాలాజీ, సురేష్ మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు. Teachers Day, Teachers Day. Happy, happy Teachers Day. Teachers Day, Teachers Day. Happy, happy Teachers Day. Teachers Day, Teachers Day. Happy, happy Teachers Day. Vandanam, Vandanam. Radha Krishnan ki Vandanam. Vandanam, Vandanam. Radha Krishnan ki Vandanam. Vandanam, Vandanam. Radha Krishnan ki Vandanam. Happy, happy Teachers Day. 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 ఏమి విద్యా సంస్థల తరఫున ఉపాధ్యాయులు అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ ఉపాధ్యాయ దినోత్సవాన్ని మేము ఘనంగా నిర్వహించుకుంటున్నాం. మా విద్యార్థులు ఉపాధ్యాయులకి అనేక రకమైన కాంపిటీషన్స్ని కండక్ట్ చేసి వాళ్ళకి బహుమతులు కూడా అందజేస్తున్నారు. అయితే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరము సెప్టెంబర్ 5వ తారీఖున ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఆయన ఒక మంచి విద్యావేత్త, మంచి రాజకీయ పరిజ్ఞానం కలిగినటువంటి వ్యక్తి. మన భారతదేశానికి మొదటి ఉపరాష్ట్రపతిగా పనిచేశారు. అదేవిధంగా 2వ రాష్ట్రపతిగా పనిచేసి దేశానికి అనేక సేవలు చేసినటువంటి మహనీయుడు. అట్లాంటి మహనీయుడు జన్మదినాన్న మనమందరం కూడా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం మనందరికీ ఆనందదాయకంగా ఉందని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. రాధాకృష్ణన్ గారి జన్మదిన సందర్భంగా మా ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఎయిమ్ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అలాగే విద్యార్థులకు శుభాశీస్సులు. భారతదేశ రాష్ట్రపతి పదవి, అత్యున్నతమైనటువంటి పదవిని అధిరోహించిన ఉపాధ్యాయుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ 1888 సెప్టెంబర్ 5వ తేదీన చెన్నైకి దగ్గరలో ఉన్న తిరుత్తణిలో జన్మించారు. అంచెలంచెలుగా ఎదిగి ఉపాధ్యాయ వృత్తి నుండి రాష్ట్రపతి వృత్తికి ఎదిగినటువంటి ఆయన దేశానికి చేసిన సేవలు ఎనలేనివి. ఆయన సేవలను కొనియాడుతూ ఆయన జన్మదినోత్సవాన్ని అందరూ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మరొకసారి అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా ఉద్యమ నాయకులపై నాపై భౌతిక దాడులు చేస్తే చూస్తూ ఊరుకోము అన్న మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. మేము ఖమ్మంలో తిరగకుండా, ప్రజల్లో తిరగకుండా మా మీద రాళ్ల దాడులు, కర్రల దాడులు, రాడ్లు పెట్టి రాడ్ల దాడులు, లేకపోతే రౌడీ షీటర్లతోని దాడులు చేయించాలని అంటే అవుతుందా? చూస్తా ఊరుకుంటామా? ఉద్యమ సమయంలో ఉద్యమించిన పార్టీ ప్రజాప్రతినిధులు వాళ్ళందరూ జగదీష్ రెడ్డి గారు కానీ, లేకపోతే హరీష్ రావు గారు కానీ, లేకపోతే ఇతరత్ర ప్రజాప్రతినిధులు కానీ, సో వాళ్ళ మీద మీరు భౌతిక దాడులు చేయాలా? నా మీద భౌతికంగా సరే నన్ను అంతమంది ఇస్తారా అనుకుందాం. దాంతో ఖమ్మం ప్రజల యొక్క సమస్య తీరుతుందా? ఇప్పుడు నువ్వు నన్ను చంపాలని చెప్పి ప్రయత్నం చేస్తావు, దాంతో ఖమ్మం ప్రజల వరద బాధితుల ప్రజల బాధ తీరుతుందా? మీరు ఏం చేస్తున్నారు? భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి సీతక్క. సెక్రటరీస్ కానీ ఆల్ శాఖల నుంచి కూడా టెలికాన్ఫరెన్స్లు, వీడియో కాన్ఫరెన్స్లు, ఫోనింగ్ ఇవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు చేసుకోవడం జరిగింది. సో ఇప్పటి వరకు మరి తెగిపోయినటువంటి రోడ్ల సంఖ్య కానీ, అదేవిధంగా కిలోమీటర్లు కానీ, బ్రిడ్జీలు కానీ ఇవన్నీ కూడా డాటా తీసుకురావడం జరిగింది. తక్షణ పునరుద్ధరణ కోసం కూడా కొంత మరి సీఎం గారు 2 రోజుల పర్యటనతోటి నిధులు కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా ఆ సూర్యాపేట కానీ, నల్గొండ కానీ, భద్రాద్రి కొత్తగూడెం కానీ, మహబూబాద్ కానీ
వీటికి అఫీషియల్ గా 5 కోట్లు ప్రకటించారు. బట్ ఇవి కాకుండా కూడా గ్రామీణ స్థాయిలో చాలా చోట్ల డ్యామేజ్ అయింది కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని మీరు కరెక్ట్ గా అంచనా, సరైనటువంటి అంచనా తోటి పైకి పంపండి. సరైన అంచనా కూడా రావాలంటే ఖచ్చితంగా మరి మీరు పర్యటన చేయాలి గ్రామీణ మిగతా అధికారులతోటి, అక్కడ ఉన్నటువంటి ఇతర అధికారులతోటి, ఇతర శాఖలతోటి కూడా మన పంచాయతీరాజ్, రోడ్స్, అదే విధంగా మిషన్ భగీరథ అధికారులు ఒక సమన్వయంతో మరి హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇంకా ఇతరత్ర అక్కడ మీకు అక్కడ డిప్లాయ్ చేసినటువంటి ఇతర అధికారులు కూడా ఉంటారు, వాళ్ళతోటి కోఆర్డినేషన్ చేసుకోవాలి. ఇప్పుడు వర్షాలు అనేది రాష్ట్ర వ్యాప్తంగా మొదలైంది. దాంతో పాటు ఇళ్లలో కూడా పెద్ద ఎత్తున బురదలు వస్తున్నాయి. దాన్ని క్లీనింగ్ బాధ్యత కూడా మనదే. అల్లూరు జిల్లా జానపాడు పంచాయతీ సెక్రటరీపై ప్రజలు ఆరోపణ చేయడంతో జిల్లా ఉన్నత అధికారులు ఎంక్వైరీ నిర్వహించారు. పరిష్కరించడానికి నుంచి వచ్చినటువంటి డిఎంపీఓ గారు, ఎంపీడీఓ గారు ఉన్నారండి. మరి ప్రజలు చేసినటువంటి ఆ కంప్లైంట్ నిమిత్తమై వారి మరి విచారణ ఎలా జరిపించారో ఏ వివరాలు మనం తీసుకుందాం. ఏడుగురు మనతో ఉన్నారు, మనతో మాట్లాడతాం. ఇప్పుడు మన అనంతగిరి మండలంలో జీనవాడ గ్రామ పంచాయతీకి సంబంధించి పంచాయతీ కార్యదర్శి మీద, సచివాలయ సిబ్బంది మీద కొన్ని ఆరోపణలతో గ్రామస్తులు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు జిల్లా కలెక్టర్ గారి ఆదేశం ప్రకారం ఈరోజు ఫిర్యాదుదారుల్ని, సెక్రటరీని కూడా పిలిచి సర్పంచ్ సమక్షంలో ఎంపీడీఓ గారు, ఈవార్డీ గారి సమక్షంలో ఈరోజు ఎంక్వైరీ చేస్తున్నాము. ఈ ఎంక్వైరీ తాలూకా ఫైండింగ్స్ ఏంటంటే, పంచాయతీ సెక్రటరీ గ్రామ పంచాయతీకి సంబంధించిన సమావేశాలు కానీ, గ్రామ సభ కానీ వీళ్ళకి వార్డు మెంబర్కి కమ్యూనికేట్ చేయట్లేదు అని ఒక అభియోగం. తర్వాత వాడు లేట్గా వస్తుందని ఒక అభియోగం. అలాగే పంచాయతీలో ఎంత నిధులు వచ్చినాయి, ఎంత ఖర్చు పెట్టారు అన్నది వీళ్ళకి చెప్పట్లేదు, బహిర్గతం చేయట్లేదు అంటే ఒక ఆరోపణ. పంచాయతీలో పెన్షన్ రావాల్సిన వాళ్ళు, రేషన్ కార్డు రావాల్సిన వాళ్ళు కొంతమంది ఉంటుండగా వాళ్ళకి సరైన సమాధానం చెప్పట్లేదని చెప్పి ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలకు సంబంధించి ఏదైతే ఆరోపణలు ఉన్నాయో ఆరోపణలు 1 by 1 మనము వాళ్ళ దగ్గర నుంచి వివరణ తీసుకున్నాము. పంచాయతీ సెక్రటరీ నుంచి రాతపూర్వకంగా వివరణ తీసుకున్నాము. అయితే పంచాయతీలు ఏదైతే నిధులు వచ్చినాయి, దేనికి ఖర్చు పెట్టారు అన్నది రికార్డ్స్ ఇప్పుడు స్వాధీనం చేసుకున్నారు. ఈవార్డీ గారు రికార్డు స్వాధీనం చేసుకుని రికార్డు మొత్తం వెరిఫై చేసి ఎంత గ్రాంట్ వచ్చింది, ఎంత ఖర్చు పెట్టామన్నది ఓపెన్ డాక్యుమెంట్ తయారు చేసి, ఒక స్టేట్మెంట్ తయారు చేసి పంచాయతీలో అందరు వార్డు మెంబర్లకి 1 week 10 days లోపల ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాము. అలాగే ఇక్కడ గ్రామస్తులు కొన్ని సమస్యలు చెప్పారు. శానిటేషన్కి సంబంధించి, లైట్కి సంబంధించి కొన్ని ఇష్యూస్ కూడా చెప్పడం జరిగింది. వాటన్నింటినీ కూడాను మన దగ్గర 15 ఫైనాన్స్ నిధులు సర్దుబాటు అవుతున్నాయి. ఇప్పుడు కొంత అమౌంట్ వచ్చింది, ఇంకా కొంత అమౌంట్ రావాల్సి ఉంది. ఆ వచ్చిన నిధులతో పంచాయతీ తీర్మానం పెట్టించి లైట్లు వేయించడానికి, శానిటైజేషన్ మీద కూడా యాక్షన్ తీసుకుంటాం. అలాగే ఇప్పుడు ఏదైతే సచివాలయ సిబ్బంది సచివాలయ సిబ్బందికి టైంకి రావట్లేదు అన్నారో దాని మీద ఎంపీడీఓ గారు, ఈవార్డీ గారు, డిఎండిఓ గారు, నేను కూడా ఆకస్మికంగా తనిఖీ చేస్తాను. సిబ్బంది సరిగ్గా డ్యూటీకి రాకపోతే తప్పనిసరిగా వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి జిల్లా కలెక్టర్ గారికి నివేదిక ఇస్తాం. ఈ ఎంక్వైరీకి సంబంధించి కూడా ఫిర్యాదుదారులు ఏమైతే అడుగుతున్నారో మొత్తము అన్ని డాక్యుమెంట్స్ చేసి వీళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్లు తీసుకొని ఈ స్టేట్మెంట్లు మొత్తం మనము జిల్లా కలెక్టర్ గారికి నివేదిక సమర్పిస్తాము. ఎంక్వైరీ రిపోర్ట్ ఆధారంగా జిల్లా కలెక్టర్ గారు ఎవరైనా తప్పు చేసి ఉంటే అన్కండిషనల్గా యాక్షన్ తీసుకుంటారు. ఇది ఇంతవరకు మేము తీసుకున్నాం. ఇప్పుడు ఈరోజు 5వ తారీఖు, మధ్యలో వరుసగా వినాయక చవితి, సండే సెలవు వచ్చింది. 1 week 10 days లోపల మొత్తం ఎంక్వైరీ రిపోర్ట్ కలెక్టర్ గారికి ఇచ్చి ఈ 10 days లోపల ఈ ఖర్చులు, జమా ఖర్చులు మొత్తం వార్డు మెంబర్లకు ఇచ్చి ఈ నెక్స్ట్ ఈ జీనవాడ పంచాయతీలో ఏదైతే పంచాయతీ మీటింగ్ జరుగుతుందో ఈవార్డీ గారి సమక్షంలో పంచాయతీ మీటింగ్ పెట్టి పారదర్శకంగా మొత్తం ఏది కూడా సీక్రెట్స్ లేకుండా మొత్తం బహిర్గతం చేయడం కోసం యాక్షన్ తీసుకుంటాం. అలాగే పంచాయతీ సెక్రటరీని మార్చడం కోసం అడిగారు, అది కూడా జిల్లా కలెక్టర్ గారి దృష్టిలో పెడతాం. చీడికాడ మండలం అప్పలరాజుపురం గ్రామంలో లలితాదేవి వృద్ధాశ్రయంలో
మదర్ తెరీసా వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మదర్ తెరీసా ఆశయాలను కొనసాగించాలంటారు. మీ అందరూ కొనసాగించాలి. మదర్ తెరీసా ఆశయాలను మదర్ తెరీసా ఆశయాలను మాతృమూర్తి మదర్ తెరీసా ఆశయాలను మాతృమూర్తి మదర్ తెరీసా ఆశయాలను పుట్టినరోజు మీరు గుర్తు తెచ్చుకోవాలి. ఎందుకంటే మనకి ఆశ్రయం, ఒక నీడ, ఒక ఆలోచన, ఒక ఉద్దేశం కల్పించింది ఎవరంటే ఈవిడ సేవలు చేయడం వల్లే. అలాగే ఈ రోజు ఆవిడ వర్ధంతి, ఆవిడ చనిపోయిన రోజు. అంటే ఈ రోజు కూడా మనం ఏం చేయాలంటే జ్ఞాపకం చేసుకోవాలి ఇటువంటి సేవ చేసిన ఆవిడని. కాబట్టి మీ అందరికీ తల్లులందరికీ చెప్పేది ఏమిటంటే, మరి అమ్మగారు ఎంతో ఓపికతో, ఎంతో వ్యయ ప్రయాసంతో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, కలెక్టర్లు, ఎంపీడీఓలు, అలాగే ఎవరైతే అధికారులు ఉన్నారో అందరినీ కలిసి పాలేరుగా ఒక 5 సంవత్సరాలు తిరిగి అప్పుడు ఈ యొక్క ఆశీర్వాదం పెట్టింది. మన నాయుడు గారు ఒక విషయం చెప్పారు. మన మధ్య ఉంటారు పట్టుకుని సూర్యనారాయణ గారు. ఆయన ఆవుకు బాగోలేదు రండి చెప్పారు. ఎక్కడికి రావాలంటే ఆశ్రమం దగ్గరికి అన్నారు. అక్కడ కాదు, మొదటి ఆశ్రమం దగ్గర రమ్మన్నారు. అప్పుడు నాకు తెలియదు మొదటి ఆశ్రమం నిజంగా అక్కడే పెట్టింది. ఆయన చెప్పారు ఏమంటే మొదటి ఆశ్రమం ఉంది అక్కడ పెట్టారు మా మామ గారు. ఆ తర్వాత ఇక్కడ నెమ్మదిగా డెవలప్ చేశారని చెప్పేసి నేను ఆయన ద్వారా ఈ విషయం తెలుసుకున్నానండి మన ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు. కాబట్టి ఇలా సేవలు చేసి ఇలా ఎంతో ఓపికలు భరించి ఇలా ఉండడం అంటే చాలా కష్టం. ఒక కుటుంబం 2 పిల్లలు చూడడానికి చాలా చిరాకు వచ్చేస్తుంది ఎవరికైనా అల్లరి చేస్తే. కాబట్టి మీ అందరూ పెద్దవాళ్ళు కాబట్టి మీ అందరూ దయచేసి అమ్మగారు చెప్తున్నట్టు మీరు ఆలకించి మీలో మీరు గొడవలు ఆడుకోకుండా, ఎందుకంటే వృద్ధాప్యం చిన్న చిన్న చిరాకులు తరాకులు పాపాలు ఉంటాయి. గొడవలు ఆడుకోకుండా, కోపాలు ఆడుకుంటా ఆవిడ చెప్పి చనిపోతున్నారు. కానీ ఈవిడ మాత్రం మనస్ఫూర్తిగా దగ్గరుండి సేవ చేసి ఎంతో మంది మీలాంటి వృద్ధ తల్లుల్ని అందరినీ బ్రతికించడం వల్ల ఈవిడికి ప్రపంచంలోనే ఒక ఉన్నత బహుమతి అయిన నోబెల్ బహుమతిని ఇచ్చారు. ఇది ప్రపంచంలోనే ఉన్నతమైన బహుమతి. అటువంటి మదర్ తెరీసా గారు ఆలోచన మరి అమ్మగారికి ఎలా కలిగిందో నాకు తెలియదు. మరి అమ్మగారికి మీ అందరికీ సేవ చేయాలి. అల్లూరు జిల్లా అనంతగిరి మండలం జీనపాడు పంచాయతీ సెక్రటరీ చేపడుతున్న వంటి పనులు సరిగ్గా నిర్వహించడం లేదని జీనపాడు ప్రజలు ఆరోపించారు. అరకు నియోజకవర్గం అనంతగిరి మండలం జీనపాడు పంచాయతీలో ఉన్నటువంటి మరి గ్రామ ప్రజలు సెక్రటరీ ఆవిడ యొక్క పంచాయతీ సెక్రటరీ యొక్క పని విధులు సరిగ్గా లేవని, సక్రమంగా రాలేదని మరి ప్రజలు ఆరోపించారు. మరి దీని విషయమై మరి మనలో మధ్య ఉన్నటువంటి ఈ పంచాయతీ ఉన్నటువంటి వ్యక్తులు మరి మాట్లాడాలని మరొకసారి నేరుగా వారి యొక్క వాయిస్ నుంచి మనం తెలుసుకుందాం. మా పేరు దేవుడు అండి, గడగంగవరం గ్రామం. ఇక్కడ మా జీనపాడు పంచాయతీ 4 సంవత్సరాలు బట్టి మాకు ఎటువంటి పంచాయతీలో పనులు సక్రమంగా జరగలేదు. ఈ అధికారులకి మేము మాట్లాడి మాతో స్పందించరు. మాకు వాళ్ళకి కమ్యూనికేషన్ లేదు. వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళ రాజకీయాలు చేసి ఈ పంచాయతీ అంతా పాడు చేసేస్తున్నారు. రాజకీయ అండా చూసుకొని ఎవడో ఆడి పక్కన ఉంటే వాడి వైపే పని చేస్తున్నారు. మిగతా వాళ్ళకి మట్టుకి పక్క పెట్టేస్తున్నారు. దీని మీద ముందు ఈ 4 సంవత్సరాల్లోని ఈ బడ్జెట్లోని ఏం ఖర్చు పెట్టారో, ఏం చేశారో ఎవరికి ఏది చెప్పరు. వాళ్ళకి నచ్చినట్టుగా చేస్తారు. అది అందుకు ఈ సెక్రటరీ మేడం మీద మాత్రం యాక్షన్ తీసుకొని తక్షణమే మా మండలం నుంచి వేరే మండలానికి బదిలీ చేయాలి. దీని విషయం అధికారుల ముందుకు మీరు తెలియచేయలేదు? తీసుకెళ్ళి మూడోసారి అండి. ఏం చెప్పారు? మరి ఇదే చెప్పాం, బదిలీ అధికారులు ఏం చెప్పారు? అధికారులు చేస్తామంటున్నారు. కానీ కొన్ని రాజకీయ నాయకులు అండ ఉండబట్టి అలాగే ఆఫీసర్ ఎప్పుడైనా చేయకపోతే జనాలతోటి అసలు కమ్యూనికేషన్ లేదు. రారు, వస్తారు. వచ్చితే ఏం చేస్తారంటే కార్ దిక్కుంటూ వెళ్ళిపోతారు. వచ్చాం ఇజిస్ట్కి ఊరికి, ఆ కార్ దిక్కుంటూ ఇప్పుడు సార్ వచ్చితే ఆయన అందరూ రాసిపోవాలి కదా. ఇవాళ జనాలందరూ ఎందుకు పిలిచి అడుగుతున్నారు? అడిగితేనే కదా సమస్యలు తెలిస్తే నీ ఈదికి ఏముంది అడిగితేనే తెలుస్తుంది. ప్రాబ్లం అనేది ఎక్కడ ఉన్నాడో తెలుస్తుంది. అది ఎక్కడి నుంచో వచ్చేసి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఆయన వచ్చారు, ఇప్పుడు ఆయన రాసిపోవచ్చు కదా. అక్కడ తాళం లేదు, ఇక్కడ రోడ్డు లేదు, అక్కడ ఇది లేదు అని రాసుకెళ్ళిపోవచ్చు కదా సార్. అలాగే రాసుకెళ్ళిపోతారు. రాసుకెళ్ళలేదు. ఇక్కడ జనాలుగా తెలుస్తుంది. ఇప్పుడు నీరు ఇది ఎటు వెళ్తుందో, లేకపోతే ఎక్కడ రోడ్డు పోవడైపోయిందో, ఎక్కడ పోలేదో ఈయన తిరుగుతుంటాడు, ఈయన చూస్తుంటాడు. ఇదేం చూడరు, దగ్గర వస్తున్నారు. రిజిస్టర్ అయితే వస్తారు, కానీ వెళ్ళిపోవడం
ఇళ్ళ మండం. ఇప్పుడు ఇదే సాయి, ఇప్పుడు సాయి మా దగ్గర రోడ్డు ప్రాబ్లం ఉంది. కొలిసారు కానీ అది ఆటలో రాలేదు. కొలిసి తీసారు, దాన్ని కొలిసారు. ఎన్ని 400 మీటర్లు అంతా కొలిసాడు, తీసి ఇప్పుడు నేను ఈజిప్ట్కి వెళ్ళాను అంటాడు. ఎన్నిసార్లు వచ్చినా ఎవరితో మాట్లాడతాను, ఒక్కడే వెళ్ళిపోతాడు. ఎవరితో సమస్య ఎక్కడేం పోయిందో ఎటు పోయిందో చూడాలి కదా. ముందు తీసుకెళ్ళినప్పటికీ కూడా సరైనటువంటి పరిష్కారం దొరకలేదని మరి పంచాయతీ ప్రజలందరూ కూడా చెప్తున్నారు. మరి అదే రీతిగా మన మధ్యలో మరొక సహోదరుడు ఉన్నారు, సురేష్ మనతో మాట్లాడతారు. గత 5 సంవత్సరాల నుంచి కూడా పరిపాలన అనేది చాలా దారుణంగా ఉంది. అధికారులు ఉద్యోగాలు చేస్తున్నారు మాట తప్ప ప్రజలకు ఎటువంటి దగ్గరలో లేరు. వాళ్ళ ఇష్టారాజ్యంగా వాళ్ళు నచ్చినట్టు ఏదైతే వాళ్ళు నచ్చిందే వేదం అన్నట్టు మేము పట్టిందే 4 కుందేలు ఏదో శాస్త్రం ఉంది కదా, అలా వచ్చేస్తున్నారు. ఎన్నిసార్లు వచ్చి పంచాయతీకి వచ్చిన మినిమం 1 గంట తర్వాత తప్ప ముందు ఎవరు రాలేదు విధులకి. అంతేకాకుండా గ్రామాలకు వెళ్ళి విజిట్ చేస్తామని చెప్తున్నారు కానీ ఏ గ్రామానికి కూడా వెళ్ళలేదు. ఈసారి మేము చెప్పేది కూడా అదే, మీడియా మిత్రులు కూడా చెప్తున్నాము. ఇక్కడ ఉన్న మా సెక్రటరీ బదిలీ అయితే దయచేసి ఆవిడని మార్చితే పంచాయతీ మొత్తం కూడా అభివృద్ధి చెందని కోరుతున్నాం. మా కోరిక అంతా ఒకటే, సెక్రటరీని బదిలీ చేయాలి, బదిలీ చేయాలి, బదిలీ చేయాలి, బదిలీ చేయాలి, బదిలీ చేయాలి, బదిలీ చేయాలి, బదిలీ చేయాలి. దేవరాపల్లిలో అక్రమ చేపల చెరువులపై రైతులు ముందస్తు సమాచారంతో వ్యర్థాలు తొలగిస్తున్న చేపల పెంపకదారులు నోటీసులు ఇచ్చిన చేతులు దులుపుకున్న అధికారులు. మిషన్లో ఎప్పుడు పక్కన పెట్టామండి, వాడతలేదు. నేను ఆల్రెడీ మీకు సీసీ కెమెరాలో కూడా జనాలు ఎవరైనా దగ్గరలో ఉన్న ఎవరైనా ఇంట్లో వాళ్ళకైనా ఎవరికైనా ఇబ్బంది అవుతుంది. దానివల్ల చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఇప్పుడు హార్వెస్టింగ్ అయిపోతుందా? అప్పుడు అవుతుంది. ఏం చేస్తున్నారు ఇప్పుడు? చూసుకోవడానికి డిసీజెస్ అవి ఏదైనా వచ్చినా నువ్వు తీసిరమాయా నువ్వు అలా తోడుకోండి. అది పర్మిషన్ అంటే ఇది అప్పటి నుంచే ఉన్న చెరువులండి. ఇది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇప్పుడు ఆన్లైన్ ప్రాసెస్ జరుగుతున్నాయి ప్రస్తుతానికి. ఇవి ఆక్వా జొనేషన్, నాన్ ఆక్వా జొనేషన్ అని ఉంటాయి. ఇవి మేము ఈ ఫిష్ సర్వే అని ఒకటి చేసాం అనమాట. ఈ ఫిష్ సర్వే అంటే సపోజ్ ఇప్పుడు ఓనర్ ఉన్నారనుకోండి, ఇది ఒక చెరువు అనేది ఒక 4-3 ఓనర్ పేరు మీద ఉంటారు. సో రిజిస్ట్రేషన్ చేయడానికి ఎవరి పేరు మీద చేయాలనేది అది ప్రాసెస్ మాకు ఇంకా జరుగుతుంది. ఇప్పుడు అంటే ఒక ఓనర్ పేరు మీద మనం రాసిలేం కదా. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక ఓనర్ పేరు మీద చెరువులన్నీ రాసిలేం కదా. అది ఏంటంటే ఏ ఓనరు ఎవరు దాన్ని బట్టి మేము దానికి ఎవరు పర్మిషన్ అంటే అప్పటి నుంచి వాళ్ళు చేసి ఇది అప్పుడులో వాళ్ళు తీసుకున్నామేనండి. అప్పుడు తవ్వుకున్నప్పుడు మరి మేము రాకముందు మేము రాకముందు ఇవి చెరువులు అప్పటి నుంచే ఉన్నాయండి. మేము కొత్తగా సచివాలయం వచ్చిన తర్వాత మాకు ఇవి ఏంటంటే ఉన్నాయని అంతే తెలుసు. కానీ ఆ టైంలోని ఎంఆర్ఓ గారు, నెక్స్ట్ ఎంపీడో గారు, అప్పుడులోని విఆర్ఓ గారు రిజిస్ట్రేషన్ అంటే అదే కాగితాల మీద రాసి పలానా దగ్గర చెరువులు ఉన్నాయని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అనమాట. అవి చేసుకునే చెరువులు ఇవి కొత్తగా తవ్వినవి అయితే ఏమీ లేవు. ఇవి నాకు తెలిసి ప్రస్తుతానికి నాకు 15 years నుంచి ఉండుంటాయి. ఇవన్నీ ప్రైవేట్ చెరువులు కదా. ఇంకా దానికే ఆన్లైన్ ప్రాసెస్ అనేది జరుగుతుందండి. ఇప్పుడు ఈ ఫిష్ సర్వే అయిన తర్వాత ఎవరి పేరు మీద అయితే మనం సర్వే చేసి పెట్టామో వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడానికి కుదురుతుంది మాకు. ఆ సర్వే అయితే ప్రస్తుతానికి అయ్యింది. ఎక్కడ ఏ ప్రాంతంలో ఏ సర్వే అదే ఏ చెరువు ఉందనేసి మాకు సర్వేలు అయితే ఇప్పుడు ఉన్నాయి. ఈ ఫిష్ సర్వేని చేసాం మేము లాస్ట్ 1 year బ్యాక్.
1 year కాదు 6 months ప్రతిసారి మాకు సర్వే అనేది అవుతుంది. సో దానికి పర్మిషన్కి ఇవ్వడానికే మాకు ఇప్పుడు ఆన్లైన్ ప్రాసెస్లు అవుతాయి రిజిస్ట్రేషన్స్కి. ఆ రిజిస్ట్రేషన్ చేయాలంటే ఓనర్లు ఎవరు, లీజ్ ఓనర్లు ఎవరు, ఎవరి పేరు మీద ఉన్నది ఎవరు అనేసి మేము ఉంటుంది, దాన్ని బట్టి మేము చేయగలం రిజిస్ట్రేషన్. గత 10 ఏళ్ళ నుంచి ఉన్నాయి కదండి, 10 ఏళ్ళ నుంచి ఈపీ సర్వే చేస్తారా లేకపోతే ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈపీ సర్వే అయితే మేము చేసామండి. ముందు సర్వే అనేది ఏంటంటే మాకు ఆన్లైన్ ప్రాసెస్ అని మాకు తెలియదు. ఇప్పుడు ఆన్లైన్ ప్రాసెస్ ఇప్పుడు కొత్తగా వచ్చింది. ముందు ఏంటంటే అంతా రాతపూర్వకంగా ఇచ్చేసేవాళ్ళు అనమాట. పలానా దగ్గర మేడం గారు వ్యర్థాలు వేస్తుండ్రు, ఇది మీరు గతంలో వ్యర్థాలు గుర్తించారా లేదా? వ్యర్థాలు అనేది వేయకూడదని మాకు తెలుసు, మేము చెప్పాము. దానికి మేము అధికారులు చెప్పడం జరుగుతుంది. మేము ఇక్కడ రావడం, ఫోటోలు పెట్టడం, మేము నోటీసులు ఇవ్వడం, నైట్ టైము పోలీసులు రావడం. ఇది 3వసారి అండి, 2వసారి ఇది. మేము మా లాస్ట్ టైం అయితే మా FDO గారు వచ్చారు, నాగమణి గారు అని ఫిషరీ డెవలప్మెంట్ ఆఫీసర్ గారు. ఆవిడ నిన్న గారు వచ్చారు. నిన్న ఇప్పుడు మీరేంటి? నేను విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ రైవాడ అంటే దీనికి ఏం సంబంధం ఉందా? రైవాడ అంటే మేమిద్దరు ఉన్నాయండి. చింతలపూడిలో ఒకటి, చింతలపూడిలో అని సార్ ఉన్నారు రజక్ గారు అని. మేము కీర్తి, నేను రైవాడ విలేజ్ ఫిషరీస్. మేమిద్దరం ఇక్కడ ఏమైనా జరిగితే ఏమైనా ప్రాబ్లం వస్తే మేము చెక్ చేసి చెప్పాలన్నమాట. మేము చెప్తాం వెళ్ళి అధికారులకి పలానా దగ్గర నోటీసులు ఇవ్వడానికి వచ్చారు. నోటీసులు 24 hours అండి. జియో ప్రకారం వీళ్ళు వేయకూడదని చెప్పి మేము నోటీస్ ఇచ్చి, జియో 56 అనమాట, దాని ప్రకారం మేము ఇచ్చాం వాళ్ళకి నోటీసులు ఇచ్చి 24 hours ఇస్తాం. అప్పటికి చెరువు ఇదే పరిస్థితిలో ఉంటే చెత్త చెదారం అన్ని కనిపించినట్టయితే ఖాళీ చేయించేస్తాం. చెరువు అంతా తీయించేసి చెత్త చెదారం అంటే ఏంటంటే ఒక గొయ్యిలో తవ్వించి అందులో పూర్తి చేయాలన్నమాట అవన్నీ. అది మా ప్రాసెస్. ప్రస్తుతం మేము నోటీస్ ఇచ్చాం 24 hours. మళ్ళీ మేము రేపు వస్తాం, వచ్చి చెక్ చేస్తాం. 3 నెలల ముందు ఎలక్షన్లో 3 నెలల ముందు నోటీస్ ఇచ్చారు. నోటీసులు ఇచ్చామండి, ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ వేశారు. అందుకే కదా మళ్ళీ వచ్చి చూస్తున్నాం. ఇప్పుడు కేసు ఫైలింగ్ చేయాలి అంటే మాకు ఎవిడెన్స్, హార్డ్ ఎవిడెన్స్ ఉండాలండి. అర్థమైందా? మేము చేయమని అనట్లేదు, మేము వచ్చి చెక్ చేయడం జరుగుతుంది. సార్ వాళ్ళు వచ్చి చెక్ చేయడం కూడా జరిగింది. ఇంకో 24 hours మళ్ళీ వస్తాం. మళ్ళీ ఇంకెక్కడైనా మెషిన్లు అలాంటివి దీనికోసం వాడుతున్నారని మెషిన్లు ఏమైనా తెలిసినట్టయితే మేము అది తీయించాలి. అదే మేము మెషిన్లు మరి మీరు చూసారన్నారు కదా, అయ్యే మెషిన్లు అది వాడుతున్నారా లేదా అసలు ఏంటి అదే చెప్తున్నా అండి. ఆ గట్టి దగ్గర ఎందుకు పెట్టారని చెప్పేసి 24 hours లోనే మీరు అక్కడి నుంచి తీసేయాలని చెప్పి నోటీసులు అనమాట. దాంట్లో మీరు యూజ్ చేయకూడదు, ఉన్నా వాడినా వాడకపోయినా. అది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు మళ్ళీ ఇదే సమయానికి మరిన్ని వార్తలతో కలుసుకుందాం.